అప్పట్ల గోల్కొండ కోట దగ్గర వజ్రాలు కుప్పబోసి అమ్మేదట అన్నట్టు ఒకప్పుడు హైదరాబాద్ లో స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకునేదని చెప్పుకునే రోజులు వచ్చేటట్టు ఎగొడుతున్నాయట. అవును, ఒకప్పుడు ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ అని ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లతోని గుర్తింపు పొందిన పట్టణంలో ఇప్పుడు గాలి గలీజ్ గా తయారైందట. వాతావరణం మారిపోయి ముక్కుల నిండా గాలి పీల్చుకుందామంటే భయం కలిగేటట్టు తయారైందట. ఇంతకు ముందు అన్ని పట్టణాల కంటే మంచిగున్న హైదరాబాదు ఇప్పుడు బెంగళూరు, చెన్నై పట్టణాల కంటే అధ్వానంగా తయారైందట. మరి ఎందుకు ఇంత మార్పు జరిగింది? మాయల పకీర్ ఏమన్నా మంత్రం వేసిండా అంటే అది కాదట. అప్పుడు పట్నంలో ఉన్న అడవులను కాపాడుడే కాదు, కొత్త అడవులను పెంచిర్రట. అందుకే అవార్డులు వచ్చినాయి. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకున్న నాదుడే లేడట. అగో గందుకే గాలిలో నాణ్యత తగ్గి దగ్గు, దమ్ము, ఆయాసం వంటి బీమారులు బిర్రును వచ్చేటట్టు అయిందట. పీల్చుకునే గాలిలో దుమ్ము, ధూళి, పొగ, డ్రైనేజీల కంపు అంతా కలిసి పిఎం విలువ అంటే గాలిలో ఖరాబ్ కణాలు కలిసిన శాతం 2.5 నుంచి 10% పెరిగిందట. కొన్ని దిక్కుల 3 నుంచి 4 దాకా ఉన్నదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కలేసి చెప్పిర్రట. కరెంటు బండ్లు, బ్యాటరీ బండ్లు వాడుడు పెరుగుతున్నా, ట్రాఫిక్ పొగ తగ్గించడానికి మెట్రో రైలు నడుస్తున్నా ఇట్లా జరుగుతున్నదంటే చిన్న చిన్నగా హైదరాబాద్, ఢిల్లీ పక్కకు చేరేతట్టే కొడుతున్నది ముచ్చటింటుంటే. ఆరోగ్యంగా బతికేతానికి హాయిగా ఉండే పట్నం హైదరాబాద్ అనే పేరు పోయి పొల్యూషన్ సిటీ అనే పేరు రాకుండా ఉండాలని కోరుకుందాం. అట్లనే పొగ, దుమ్ము, ధూళి గాలిలో కలవకుండా పట్నం పొగ సూరకుండా చూసుకుందాం. అంతేకాదు ఈ ఖరాబైన గాలిలో గాయి తిరగకుండా జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాలు కాపాడుకుందాం. లేకుంటే కష్టంగా ఉండేటట్టే ఉన్నది భాగ్యనగరంలో బతుకుడు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.